ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నిన్నటి వరకు ఖాళీ లేదండి. మహాశివరాత్రి రోజు నుంచి అన్నయ్య గారు మనవరాలు రెండోసారి అవసరాలు అయ్యింది. మరి రోజు వెళ్ళడం, అక్కడ మంచి చెడ్డలు చూడడం నిన్నటితో పూర్తయింది. చిన్న ఫంక్షన్ జరుపుకుంటారు రెండోసారి కూడా. 5గురు పేరంటాళ్ళ భోజనాలు అంటారు. ఒక 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా అలా అంటారు. అలాగే నిన్న జరిగింది. వంటలు నేనే చేశాను. చేసేవన్నీ ఉన్నాయి, పెడతాను. నిన్న పెట్టడానికి ఖాళీ లేదు, ఇంట్లో నెట్టో లేదు. సరే, ఈ రోజు నుంచి పెడుతూ ఉంటాను. అంతంత మాత్రమైనా నాకు లాభం లేకపోయినా నష్టం మాత్రం లేదు. అందుకు పెట్టే తీరుతాను, పెడతాను. 4 ఛానళ్ళు ఉన్నాయి. 4 ఛానల్లోని కూడా మీకు చక్కగా నేను పెడుతూ ఉంటాను. ఒకటి ఆనందాల హరివిల్లు, ఒకటి అచ్చామణి అభిరుచులు, ఒకటి మన సాంప్రదాయాలు వంటలో, ఇంకొకటి అమ్మ మంచి మాటలు అని పెట్టిందండి మా కోడలు మొన్ననే. కానీ దానికి బాగా సబ్స్క్రైబర్లు అవుతున్నారు, బాగా చూస్తున్నారు. ఇంకా కొత్తగా పెట్టినట్టు ఏదో ఛానల్ ఉండేదండి, దాని పేరు మార్చి పెట్టిందనమాట. చక్కగా ఈరోజు మధ్యాహ్నం లైవ్ పెడతానండి 12 నుంచి 4 కూడా వీలవ్వింది లైవ్ పెడతాను. లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అమ్మకు ఉపకారం చేయాలి అనుకుంటే. ఎందుకంటే మీకు చెప్పినందుకు నాకు సార్థకమైందని, నాకు చిన్న పేరు వచ్చిందని, ఒక ఆనందం నాకు మీరందరూ నిలబెడతారని ఒక చిన్న ఆశ పట్టం తప్పలేదని పెద్దలు చెప్పారండి. మీరందరూ నాకు తోడున్నారు. ఇది ఒకటి చాలు. నిజంగా ఈ ఛానల్ వల్ల ఇలా మాట్లాడటం వల్ల నేను ఇలా ఉండటానికి కారణమని 100కు 100 పాళ్ళు చెబుతానండి. నాకు చాలా నేర్పించింది. మరి చక్కగా లైవ్ పెడతాను రండి. ఇది బెండకాయ టమాటా వేపుడు కూర రైస్కి చాలా బాగుంటుంది. మా వారికి అయితే చాలా ఇష్టం, అందుకే చేశాను. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైవ్కి రండి.